హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. దీన్ని ఏమంటారంటే ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్ అంటారు. సో కామర్లు అంటారు. చిన్న పిల్లల్లో అంటే పుట్టిన పిల్లల్లో వచ్చే కామర్లు అంటారనమాట దీన్ని. 60% పుట్టిన పిల్లల్లో ఈ జాండీస్ అనేది ఉంటుంది. అదే ప్రిమెచ్యూర్ డెలివరీ అంటే నెలలు నిండక ముందే పుడితే 80%లో మనము ఈ డిసీజ్ చూడొచ్చు అనమాట. సో ఇది అంత కామన్. కాకపోతే దీని గురించి ఎక్కువగా వరీ కావాల్సిన అవసరం లేదు. రీజన్ ఏంటంటే ఇది చాలా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. చాలా మైల్డ్‌గా అంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. వితిన్ 14 డేస్ పిల్లలు అనేవాళ్ళు రికవర్ అవుతారు. కొంతమంది అన్‌ఫార్చునేట్ కిడ్స్‌లో ఏమవుతుందంటే ఇది ప్రొలాంగ్ అవుతది. లేకపోతే సీరియస్ కండిషన్స్‌గా మారతదనమాట. అప్పుడు ఇంటర్వెన్షన్ అనేది అవసరం. సో అలోపతి ట్రీట్మెంట్‌లో ఏముంది? ఫోటోథెరపీ తీసుకోవాలి. లేకపోతే ఇంకా సీరియస్ అయిందనుకోండి బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ అంటే రక్త మార్పిడి జరగాలి. ఈ రెండే ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. మెయిన్‌గా ఈ డిసీజ్ రావడానికి కారణం ఏంటంటే ఇమ్మెచ్యూర్ లివర్. లివర్ అనేది వీళ్ళలో మెచ్యూర్‌గా ఉండదు. అంటే కావాల్సిన పని చెయ్యదది. సో, అటువంటి లివర్‌ని ఇంప్రూవ్ చేయడానికి లేరు ఎటువంటి మెడిసిన్స్ లేవు. బట్ హోమియోపతిలో పుట్టిన పిల్లల్లో లివర్‌ని బాగా పనిచేపిచ్చేటట్లు, సో లివర్‌ని మెచ్యూర్ చేసేటట్లు, లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతే కాకుండా ఏ స్టేజ్‌లో ఉన్నా, ఫస్ట్ స్టేజ్‌లో ఉన్నా, సెకండ్ స్టేజ్‌లో ఉన్నా, లేకపోతే ఆల్రెడీ ఈ డిసీజ్ వల్ల మీకు బేబీకి ఆల్రెడీ డ్యామేజ్ అయింది. బేబీ ఆల్రెడీ 4 ఇయర్సో, 5 ఇయర్సో ఉన్నాడు. లేదంటే అడల్ట్‌గా ఉన్నాడు. ఆ స్టేజ్‌లో కూడా మీరు హోమియోపతి ట్రీట్మెంట్ అనేది వాడొచ్చు. చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. హోమియోపతి ట్రీట్మెంట్ ఏం చేస్తుందంటే, అలోపతిలో ఏమున్నాయి? ఫోటోథెరపీ ఉంది. లేకపోతే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ ఉంది. బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ వరకు పోకుండా కాపాడుతుంది. ఫోటోథెరపీ పోకుండా కాపాడుతుంది. ఒకవేళ ఫోటోథెరపీకెళ్ళినా డ్యూరేషన్ ఆఫ్ ఫోటోథెరపీ తగ్గించొచ్చు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోటోథెరపీ తగ్గించొచ్చు. మనకు దీంట్లో ఇంకో సీరియస్ ఫార్మ్ ఉంటుందన్నమాట. దాన్ని కెర్నిక్టిరస్ అంటాం. కెర్నిక్టిరస్ అంటే ఏంటంటే, ఈ వేస్ట్ మెటీరియల్ మనం ఏదైతే బైలిరూబిన్ అంటామో, ఈ టాక్సిక్ మెటీరియల్ బ్లడ్‌లో ఎక్కువైపోయి అది బ్రెయిన్‌లోకెళ్తుందనమాట. బ్రెయిన్‌లో పర్మనెంట్ డ్యామేజ్ చేస్తుంది. ఏం చేస్తుంది? సో, హియరింగ్ లాస్ గానీ, లేకపోతే విజువల్ లాస్ అంటే చూపు పోవడము, ఫిట్స్ రావడము, ఇంటెలిజెన్స్ తగ్గిపోవడము, మొత్తం పారాలిసిస్ అయిపోవడం బాడీ అంతా పిల్లల్లో ఇవన్నీ కామన్‌గా చూస్తుంటాం. ఇవన్నీ కాపాడడానికి హోమియోపతి మెడిసిన్ చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. దీంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ బ్లడ్ తీయడము, ఫోటోథెరపీ కింద పెట్టడము, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేయడము, ఇదంతా చాలా పెయిన్‌ఫుల్ ప్రాసెస్ అన్నమాట. పెయిన్ అనేది పిల్లలకే కాదు, తల్లిదండ్రులు ఇంకా బాధపడుతుంటారు. ఇంకా పెయిన్ ఫీల్ అవుతుంటారు. సో, ఇవన్నీ తప్పించుకోవడానికి హోమియోపతి అనేది మీ ముందున్న బెస్ట్ ఆప్షన్ ఏ స్టేజ్‌లో ఉన్నా గూడా. బేసిక్‌గా ఫిజియోలాజికల్ నియో జాండీస్ అంటే ఏంటి? అంటే చిన్న పిల్లల్లో ఈ జాండీస్ ఏంటి అంటే, సో, మన బాడీలో హీమ్ అనేది ఒక పార్ట్ ఉంటుంది. అంటే మన రెడ్ బ్లడ్ కార్పస్ ఎర్ర రక్త కణాల నుంచి హీమ్ అని బయటకొస్తుందన్నమాట. ఈ హీమ్ రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈ హీమ్‌ని ఏమవుతుందంటే అది బైలిరూబిన్‌గా కన్వర్ట్ అవుతుంది. బైలిరూబిన్ యెల్లో కలర్ పిగ్మెంట్ అవుతుంది. ఇది హైలీ టాక్సిక్ పిగ్మెంట్ అన్నమాట. దీన్ని బాడీలోంచి ఎలిమినేట్ చేయాలి. కొన్ని కండిషన్స్‌లో పిల్లల్లో లివర్ ఇమ్మెచ్యూర్‌గా ఉండడం వల్ల ఇది బాడీలోంచి పోకుండా మీ స్కిన్‌లో, మీ ఐస్‌లో, అదే విధంగా మీ బ్రెయిన్‌లోకెళ్ళడము, ఇవన్నీ పర్మనెంట్ డ్యామేజ్ చేయడం మనం చూస్తుంటామనమాట. దీన్నే ఫిజియోలాజికల్ నియోనైటల్ జాండీస్ అంటాము. లేకపోతే ఏంటంటే చిన్న పిల్లల్లో వచ్చే కామర్లు అంటే పుట్టిన రెండో రోజో, మూడో రోజో వచ్చే కామర్లని మనము కామన్‌గా చెప్తూ ఉంటాం. ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్ లేకపోతే చిన్న పిల్లల్లో వచ్చే కామర్‌లో సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏముంటావు? దీన్ని ఎలా గుర్తుపట్టాలనేది చాలా ఇంపార్టెంట్ మీకు. ఫస్ట్ ఏమవుతుందంటే, ఇది పుట్టిన రోజు కామర్‌లనేవి ఉండవు. అంటే మీ బేబీ బాడీ పచ్చగా అనేది ఉండదనమాట. ఇది రెండో రోజో, మూడో రోజో స్టార్ట్ అవుతుంది. ఇది రెండో రోజో, మూడో రోజే స్టార్ట్ అయ్యి, ఐదో రోజుకో, ఆరో రోజుకో మాక్సిమం చాలా పీక్‌కెళ్తుందనమాట. మోర్ సింప్టమ్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత స్లోగా డిక్లైన్ అయ్యి 14 రోజుల్లో ఇది నార్మల్ అయిపోతుంది. ఎట్లాంటి సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉంటాయంటే, స్కిన్ యెల్లోగా అయిపోతుంది. అదేవిధంగా ఐస్ యెల్లోగా అయిపోతాయి. మోషన్ యెల్లోగా వస్తుంది. యూరినేషన్ యెల్లోగా వస్తుంది. ఇది ఇనీషియల్ స్టేజెస్‌లో. కొన్ని సీరియస్ కండిషన్స్‌లో ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ పిగ్మెంట్ అనేది బ్రెయిన్‌లోకెళ్తుందో, అప్పుడు బేబీ డల్ అయిపోవడం మీరు చూసే ఫస్ట్ సైన్ అండ్ సింప్టమ్. అదే విధంగా ఏమవుతుందంటే, పర్మనెంట్ డ్యామేజ్ అంటే హియరింగ్ లాస్ ఉండడం, అంటే వినికిడి లేకపోవడం, చూపు లేకపోవడం, అదేవిధంగా ఫిట్స్ రావడము, లేకపోతే బాగా పారాలిసిస్ అయిపోవడము, కాళ్ళు, చేతులు చచ్చుబడిపోవడము, ఇవన్నీ మనం కామన్‌గా పర్మనెంట్ డ్యామేజ్ కింద సీరియస్ ఫార్మ్స్‌లో మనం చూస్తూ ఉంటాం. నార్మల్‌గా ఈ సింప్టమ్స్ అనేది 14 రోజుల లోపల డిసపియర్ అయిపోతాయి. లేకపోతే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలి. దాన్నే మనం సీరియస్ ఫార్మ్ ఆఫ్ నియోనేటల్ జాండీస్ ఆర్ ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్ అని చెప్తూ ఉంటాం. ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్ లేకపోతే చిన్న పిల్లల్లో, పుట్టిన పిల్లల్లో వచ్చే జాండీస్‌కి ఎటువంటి రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఫస్ట్ ఫోటోమెట్రీ అంటారనమాట. ఫోటోమెట్రీ అంటే ఒక ఫోటోమీటర్ తీసి స్కిన్ పైన పెట్టి ఎంత టోటల్ బైలిరూబిన్ ఉంది, ఎంత కాంజుగేటెడ్ బైలిరూబిన్ ఉంది, ఎంత అన్‌కాంజుగేటెడ్ బైలిరూబిన్ ఉందని చెక్ చేస్తారా. కానీ ఇది అంత రిలయబుల్ కాదు. మంచి టెస్ట్ ఏంటంటే చిన్న పిల్లల్లోంచి బ్లడ్ డ్రా చేసి దాన్ని ల్యాబ్‌కి పంపిస్తే దాంట్లో మనము కనుక్కోవచ్చు. సో, ఏమేం కనుక్కోవచ్చు మనం దాంట్లో?
ఒకటి టోటల్ బైలిరూబిన్ ఎంత టోటల్ సాల్ట్ ఉంది, దాంట్లో అన్‌కాంజుగేటెడ్ ఎంతుంది, కాంజుగేటెడ్ ఎంతుంది. నార్మల్‌గా ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్‌లో టోటల్ బైలిరూబిన్ పెరుగుతుంది. అదేవిధంగా అన్‌కాంజుగేటెడ్ బైలిరూబిన్ పెరుగుతుందనమాట. ఈ 2 పెరిగితే దాన్ని మనం ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్ లేకపోతే చిన్న పిల్లల్లో వచ్చే కామర్‌లలాగా మనము దాన్ని గుర్తిస్తాం. నెక్స్ట్ ఈ డిసీజ్‌ని మీరు బాగా అర్థం చేసుకోవాలంటే మీరు కొంచెం లివర్ అనాటమీ, బ్రెయిన్ అనాటమీ, అదేవిధంగా స్ప్లీన్ అనాటమీ, కిడ్నీ అనాటమీ, డైజెస్టివ్ సిస్టమ్ అనాటమీ గురించి కొద్దిగా తెలుసుకోవాలి. దీంట్లో ఇంపార్టెంట్ విషయం మీరు తెలుసుకోవాల్సిందేంటంటే బ్రెయిన్ గానీ, కిడ్నీ గానీ, లివర్ గానీ, ఇంటెస్టైన్ సిస్టమ్ గానీ సో ఏమవుతుందంటే ఇంకా మెచ్యూర్‌గా ఉండదు. దాని ఫుల్ ఫంక్షన్ రాదనమాట. దానికి కావాల్సిన ఎంజైమ్స్ అది డెవలప్ చేసుకోదు. ఎస్పెషల్లీ లివర్. లివర్ ఎప్పుడైతే వీక్‌గా ఉంటుందో, ఇమ్మెచ్యూర్‌గా ఉంటుందో, దాని పని దాన్ని చేసుకోలేదో, ఎప్పుడైతే ఎంజైమ్స్ తక్కువుంటాయో ఈ డిసీజ్ అనేది మనం కామన్‌గా చూస్తుంటాం. నెక్స్ట్ ఫిజియాలజీ. ఫిజియాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నియోనేటల్ ఫిజియోలాజికల్ జాండీస్‌లో. అదే విధంగా ఈ చిన్న పిల్లల్లో వచ్చే కామర్‌లో ఇది చాలా ఇంపార్టెంట్. ఫిజియాలజీ అంటే నార్మల్ ఫంక్షన్. మీ నార్మల్ లివర్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, స్ప్లీన్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది, సో మన ఆర్‌బీసీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ ఎలా బయటికి పోతుందని మీరు కొంచెం తెలుసుకుంటే ఈ డిసీజ్ గురించి అర్థం చేసుకోవడం మీకు చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ ఏమవుతుందంటే నార్మల్‌గా చిన్న పిల్లల్లో అంటే పొట్టలో ఉన్నప్పుడు లేకపోతే వూమ్‌లో ఉన్నప్పుడు వీళ్ళకేంటంటే డైరెక్ట్ ఆక్సిజన్ సప్లై ఉండదు. వీళ్ళ లంగ్స్‌లోకి ఆక్సిజన్ వెళ్ళదు. మదర్ ఆక్సిజన్ తీసుకుంటుంది. మదర్ బ్లడ్ ద్వారా చిన్న పిల్లల బ్లడ్‌లోకి ఆక్సిజన్ వెళ్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? మదర్ బ్లడ్‌లో ఉన్న ఆక్సిజన్‌ని చిన్న పిల్లల బాడీ తీసుకోవాలంటే మదర్ బ్లడ్ కంటే ఇది మోర్ ఎఫిషియెంట్‌గా ఉండాలి. మోర్ ఎఫిషియెంట్‌గా ఉండాలంటే ఏంటి? మోర్ ఆర్‌బీసీ ఉండాలి. ఎప్పుడైతే ఎక్కువ ఆర్‌బీసీ ఉంటుందో చిన్న పిల్లల్లో మదర్ కంటే ఈజీగా ఈ ఆక్సిజన్ అనేది చిన్న పిల్లలు తీసుకోగలుగుతారు పొట్టలో ఉన్నప్పుడు. అంటే మదర్‌తో కంపేర్ చేస్తే చిన్న పిల్లల్లో ఆర్‌బీసీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మదర్‌లో ఏంటంటే పెద్దవాళ్ళలో ఆర్‌బీసీ అనేది 120 డేస్‌కి డెస్ట్రాయ్ అయిపోతుంది. 120 డేస్ తర్వాత ఆర్‌బీసీ అనేది రీసైకిల్ కావాలి. అదే చిన్న పిల్లల్లో ఏమవుతుందంటే 90 డేస్‌కి అది చనిపోతుందనమాట. 90 డేస్‌కి ముసలిగైపోయి మన రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ ఎస్పెషల్లీ స్ప్లీన్ దీన్ని డెస్ట్రాయ్ చేసేసి ఈ వేస్ట్ మెటీరియల్ ఏవైతే రిలీజ్ అవుతాయో దాన్ని బయటికి పంపిస్తుంది. ఎప్పుడైతే ఆర్‌బీసీ డెస్ట్రాయ్ అవుతుందో దాంట్లోంచి హిమోగ్లోబిన్ అనే పార్ట్ బయటికొస్తుంది. హిమోగ్లోబిన్ మళ్ళీ 2గా విడిపోతుంది. హీమ్, గ్లోబిన్. ఈ హీమ్ అనేది రెడ్‌గా ఉంటుంది. మన బ్లడ్‌కు రెడ్‌నెస్ ఎందుకొస్తుందంటే ఈ హీమ్ ఉండడం వల్ల. ఈ హీమ్ అనేది హైలీ టాక్సిక్ మెటీరియల్. అంటే చాలా చెడు కలుగజేస్తుంది. అదేవిధంగా ఇన్సాల్యుబుల్ అనమాట. వాటర్‌లో కలగదు. దీనివల్ల ఏమవుతుందంటే మన స్ప్లీన్ గాని, రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ గాని ఏం చేస్తుందంటే హీమ్‌ని బైలివర్డిన్ అనే పిగ్మెంట్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఈ బైలివర్డిన్ అనే పిగ్మెంట్ గ్రీన్ కలర్ పిగ్మెంట్. ఇది కూడా టాక్సికే కాకపోతే హీమ్‌తో పోలిస్తే కొంచెం తక్కువ టాక్సిక్. ఇది కూడా వాటర్‌లో సాల్యుబుల్ కాదనమాట. దీని తర్వాత ఈ బైలివర్డిన్ ఏమవుతుందంటే బైలిరూబిన్‌గా కన్వర్ట్ అవుతుంది. ఈ బైలిరూబిన్ కూడా ఇన్సాల్యుబుల్ బట్ కంపేర్ చేస్తే బైలివర్డిన్ కంటే ఇది లెస్ టాక్సిక్ అనమాట. 2 వాటర్ ఇన్సాల్యుబుల్. దీని తర్వాత ఇది స్ప్లీన్‌లోంచి బయటికొచ్చి బ్లడ్ సర్క్యులేషన్‌లోకి ఎంటర్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్‌లో ఎంటర్ అయిన వెంటనే ఇదేమవుతుందంటే ప్లాస్మా ప్రోటీన్స్‌తో కలుస్తుంది. ప్లాస్మా ప్రోటీన్స్‌తో కలిసిన తర్వాత ఇది సిస్టమిక్ సర్క్యులేషన్‌కెళ్తుంది. మదర్ లివర్‌కెళ్తుంది. మదర్ లివర్‌కెళ్ళిన తర్వాత ఇది అన్‌కాంజుగేటెడ్ ఫార్మ్‌లో ఉంటుందనమాట. అన్‌కాంజుగేటెడ్ ఫార్మ్ అంటే ఇంకా దానికి వాటర్ సాల్యుబిలిటీ లేదు. మదర్ లివర్ ఏం చేస్తుందంటే దీన్ని కాంజుగేట్ చేస్తుంది. ఎందుకంటే మదర్ లివర్ పవర్‌ఫుల్. ఆల్రెడీ మెచ్యూర్డ్ లివర్ కదా! ఇది బాగా ఫిల్టర్ చేసి దీన్ని అన్‌కాంజుగేటెడ్ బైలిరూబిన్‌ని కాంజుగేటెడ్ బైలిరూబిన్‌గా మార్చి మదర్ మోషన్ నుంచి, మదర్ యూరిన్ నుంచి దీన్ని బయటికి పంపించేస్తుందనమాట. ఎప్పుడైతే మదర్ ఈ పని చేస్తుంటుందో అంతవరకు ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఎప్పుడైతే బేబీ మదర్ నుంచి ఇండిపెండెంట్ అయ్యి బయటికొస్తుందో సో ఈ ప్రెషర్ అంతా లివర్ పైన పడుతుంది. అక్కడ లివర్ ఏముంది ఇంకా మెచ్యూర్ కాలేదనమాట. నార్మల్‌గా ఈ టోటల్ బైలిరూబిన్ అనేది లేకపోతే అన్‌కాంజుగేటెడ్ బైలిరూబిన్ అనేది 2 డేస్ నుంచి ఆర్ 3 డేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్త్ డే గాని, సిక్స్త్ డే గాని మాక్సిమంకెళ్తుంది. ఆ తర్వాత స్లోగా తగ్గిపోయి వితిన్ 14 డేస్ ఇది నార్మల్‌కి చాలా మంది పిల్లల్లో వస్తుంది. కొంతమంది పిల్లల్లో ఇది నార్మల్‌గా రాదనమాట. వాళ్ళకి మెడికల్ ఇంటర్వెన్షన్ అనేది అవసరం. ఈ ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్ గాని, లేకపోతే చిన్న పిల్లల్లో వచ్చే కామర్‌లో గాని అసలు రీజన్ ఏంది? ఎందుకొస్తుంది? ఫస్ట్ రీజన్ ఏంటంటే చిన్న పిల్లల్లో ఆర్‌బీసీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మదర్ బ్లడ్ నుంచి వీళ్ళు ఆక్సిజన్ తీసుకోవాలి కాబట్టి మదర్ బ్లడ్ కంటే వీళ్ళ బ్లడ్‌లో ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ ఎక్కువుండాలి. అందుకు ఆర్‌బీసీ ఎక్కువవుతుందనమాట. ఆర్‌బీసీ ఎక్కువైపోవడం అనేది ఒక రీజన్. అదేవిధంగా అడల్ట్‌లో అంటే పెద్దవాళ్ళలో ఆర్‌బీసీ 120 డేస్ ఉంటుందనమాట లైఫ్ స్పాన్. కానీ చిన్న పిల్లల్లో అంటే పుట్టిన పిల్లల్లో ఏమవుతుందంటే ఓన్లీ 90 డేస్ వరకు మాత్రమే ఉంటుంది. 90 డేస్ తర్వాత ఆర్‌బీసీ చనిపోతుంది. ఎప్పుడైతే ఈ ఆర్‌బీసీ చనిపోతుందో ఈ టాక్సిక్ మెటీరియల్ అనేది రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ప్రీమెచ్యూర్ బర్త్ ఎప్పుడైతే పిల్లలు నెలలు నిండక ముందే పుడతారో వీళ్ళ లివర్ అనేది ఇంకా ఇన్ఎఫిషియెంట్‌గా ఉంటుందనమాట. సరిగ్గా పనిచేయదు. అందుకు ఈ టాక్సిన్స్ అన్నీ అది బయటికి పంపించలేదు. ఇమ్మెచ్యూర్ బర్త్ అనేది కూడా ఒక రీజన్ అనమాట ఈ డిసీజ్. సో ఇవన్నీ కామన్ కాజెస్ మనము ఫిజియోలాజికల్ జాండీస్ లేకపోతే చిన్న పిల్లల్లో చూసే
జాండీస్ లేకపోతే దీన్ని పచ్చ కామర్లు అంటారు. పుట్టిన పిల్లల్లో చూసే పచ్చ కామర్లకు ఇది ఇంపార్టెంట్ రీజన్ అనమాట. నెక్స్ట్ పాథాలజీ. ఈ ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్ లేకపోతే చిన్న పిల్లల్లో వచ్చే పచ్చ కామర్లో పాథాలజీ అంటే అసలు ఏం జరుగుతుంది? వీళ్ళ బాడీలో ఏం చేంజెస్ జరుగుతాయి? ఏం డ్యామేజ్ జరుగుతుందని మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కడుపులో ఉన్నప్పుడు పిల్లల్లో ఆర్బీసీ స్పాన్ అనేది లైఫ్ స్పాన్ అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఆర్బీసీ డెస్ట్రాయ్ అయిపోతుందో దాంట్లో నుంచి హిమోగ్లోబిన్ అనే పార్ట్ బయటకు వస్తుంది. ఈ హిమోగ్లోబిన్ మళ్ళీ రెండుగా విడిపోతుంది. హీమ్‌గా విడిపోతుంది, గ్లోబిన్‌గా విడిపోతుంది. ఈ హీమ్ అనేది రెడ్ కలర్‌లో ఉంటుంది. మన బ్లడ్ రెడ్‌గా ఎందుకు ఉంటుందంటే ఈ హీమ్ వల్ల. ఈ హీమ్ అనేది హైలీ టాక్సిక్. అంటే చాలా చెడు కలుగజేస్తుంది బాడీలో. అదే విధంగా నీళ్ళతో కరగదు. సో, దీన్ని డీటాక్సిఫై చేయడానికి మన స్ప్లీన్ గాని, రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే హీమ్‌ని బైలివర్డిన్‌గా కన్వర్ట్ చేస్తుంది. బైలివర్డిన్ అనేది లెస్ టాక్సిక్. ఇది కూడా టాక్సికే. కాకపోతే హీమ్‌తో కంపేర్ చేస్తే ఇది లెస్ టాక్సిక్ అనమాట. ఇది కూడా వాటర్‌లో ఇన్సాల్యుబుల్. సో, ఇది గ్రీన్ కలర్‌లో ఉంటుంది. దాని తర్వాత ఈ బైలివర్డిన్ అనేది ఇంకా లెస్ టాక్సిక్ సబ్స్టెన్స్. దాన్ని బైలిరూబిన్ అంటామనమాట. బైలిరూబిన్ అనేది యెల్లో కలర్ పిగ్మెంట్. ఒక్కసారి ఈ బైలిరూబిన్ ఫార్మ్ అయిన తర్వాత ఇది బ్లడ్‌లోకి రిలీజ్ అవుతుంది. బ్లడ్‌లోకి రిలీజ్ అయిన వెంటనే మన బ్లడ్‌లో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. ఈ ప్రోటీన్స్‌తో కలిసి ఇది లివర్‌కి వెళ్తుంది. లివర్‌లో ఏమవుతుంది? ఇది అన్‌కాంజుగేటెడ్ ఫార్మ్‌లో ఉంటుంది. అన్‌కాంజుగేటెడ్ ఫార్మ్ నుంచి కాంజుగేటెడ్ ఫార్మ్‌లోకి మారుస్తుందన్నమాట. అంటే కాంజుగేషన్ చేస్తుంది. ఇది లివర్ పని. ఈ లివర్ చేసినప్పుడు ఇది కాంజుగేటెడ్ ఫార్మ్ అనేది లెస్ టాక్సిక్ అనమాట. అదేవిధంగా వాటర్ సాల్యుబుల్. ఎప్పుడైతే ఇది వాటర్ సాల్యుబుల్ అవుతుందో ఇది మన ఇంటెస్టైన్ నుంచి మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. చిన్న పిల్లల మోషన్ ద్వారా. అదేవిధంగా కిడ్నీస్ నుంచి అంటే యూరిన్ నుంచి బయటకు వచ్చేసింది. ఈ 2 ఫార్మ్స్‌లో బయటకు వచ్చేసింది. కానీ ఇక్కడ జరిగే ప్రాబ్లమ్ ఏంటంటే ఎప్పుడైతే బేబీ మదర్ వూమ్‌లో ఉంటుందో ఇవన్నీ మదర్ లివర్ చేస్తుందన్నమాట. మదర్ లివర్ చేసి ఈ డీటాక్సిఫికేషన్ మదర్ లివర్ చేసి ఇవన్నీ మదర్ మోషన్ నుంచి లేకపోతే మదర్ యూరిన్ నుంచి బయటకు వచ్చేస్తాయి. ఎప్పుడైతే బేబీ బయటకు వస్తుందో ఇవంతా బేబీ లివరే హ్యాండిల్ చేయాలి. ఈ బేబీ లివర్ ఏంటంటే ఇమ్మెచ్యూర్‌గా ఉంటుంది. అంటే ఎంజైమ్స్ కావాల్సిన సైజ్ ఉండదు. కావాల్సిన మెచ్యూరిటీ ఉండదు. ఎస్పెషల్లీ ఈ అన్‌కాంజుగేటెడ్ బైలిరూబిన్‌ని కాంజుగేటెడ్ బైలిరూబిన్‌గా మార్చడం అనేది కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ డెఫిషియెంట్స్ ఉంటాయన్నమాట ఇమ్మెచ్యూర్ లివర్‌లో. ఈ లివర్ అనేది ఇమ్మెచ్యూర్‌గా ఉండడం వల్లనే ఈ టాక్సిన్స్ అన్నీ బాడీలో అక్యుములేట్ అయిపోయి ఎస్పెషల్లీ అన్‌కాంజుగేటెడ్ బైలిరూబిన్ బాడీలో ఎక్కువైపోయి ఇది స్కిన్‌లో డిపాజిట్ అవ్వడము, అదే కళ్ళల్లో డిపాజిట్ కావడము. ఇదంతా ఏం చేస్తుందంటే మనకు కొల్లాజెన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఈ కొల్లాజెన్ మన స్కిన్‌కి గాని ఎలాస్టిసిటీ ఇస్తుంది. మన బాడీలో ఎలాస్టిక్‌గా ఉన్న పార్ట్స్ అంటే దానికి రీజన్ ఏంటంటే ఈ కొల్లాజెన్. ఈ కొల్లాజెన్ అన్‌కాంజుగేటెడ్ బైలిరూబిన్‌ని తీసుకొని అవి కూడా యెల్లోగా మారతాయన్నమాట. సీరియస్ కండిషన్స్‌లో ఎప్పుడైతే ఈ అన్‌కాంజుగేటెడ్ బైలిరూబిన్ ఎక్కువైపోతుందో 20 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువైపోతుందో బ్లడ్‌లో ఇది బ్రెయిన్‌లోకి వెళ్తుందన్నమాట. బ్లడ్ బ్రెయిన్ బారియర్‌ని క్రాస్ చేసి బ్రెయిన్‌లోకి వెళ్తుంది. ఎప్పుడైతే బ్రెయిన్‌లోకి వెళ్తుందో బ్రెయిన్‌కి పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది. ఏమేం జరుగుతుంది? హియరింగ్ లాస్ అంటే వినికిడి పోతుంది. విజన్ పోతుంది అంటే చూపు పోతుంది. అదేవిధంగా బాడీ మొత్తం పారాలిసిస్ అయిపోతుంది. ఇంటెలిజెన్స్ తగ్గిపోతుంది. ఒక మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్ లాగా వీళ్ళు తయారవుతారు. ఫిట్స్ రావడము, సో ఇంటెలిజెన్స్ తగ్గిపోవడము, కాగ్నిటివ్ బిహేవియర్ తగ్గిపోవడము ఇవన్నీ సీరియస్ కండిషన్స్‌లో మనము చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాం. ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్ లేకపోతే చిన్న పిల్లల్లో వచ్చే జాండీస్ అంటే పుట్టిన పిల్లల్లో వచ్చే జాండీస్‌లో కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఎలా ఉంది? కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే దీన్నే ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, వెస్టర్న్ మెడిసిన్ అంటారు. లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గర తీసుకునే ట్రీట్మెంట్, పీడియాట్రిషియన్ దగ్గర తీసుకునే ట్రీట్మెంట్, లేకపోతే ఒక గైనకాలజీ హాస్పిటల్‌లో మీరు తీసుకునే ట్రీట్మెంట్, ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో తీసుకునే ట్రీట్మెంట్‌ని దీన్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటామన్నమాట. కన్వెన్షనల్ ట్రీట్మెంట్‌లో దీంట్లో రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది ఫోటోథెరపీ, 2 బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్. ఇనీషియల్ స్టేజెస్‌లో మైల్డ్ సింప్టమ్స్ ఉన్నప్పుడు ఫోటోథెరపీ పెడతారు. ఫోటోథెరపీ అంటే ఏంటంటే బేబీని మొత్తం బట్టలన్నీ తీసేసి ఓన్లీ డైపర్ ఏసి బ్లూ లైట్స్ కింద పెడతారన్నమాట. దీన్ని ఫోటోథెరపీ అంటారు. ఫోటోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఫోటోథెరపీ వల్ల ఏమవుతుందంటే ఏదైతే స్కిన్‌లో అక్యుములేట్ అయిందో దీన్ని బైలిరూబిన్ అంటారు. అన్‌కాంజుగేటెడ్ బైలిరూబిన్. దీన్ని ఏం చేస్తుందంటే ఈ బ్లూ లైట్ దీన్ని బ్రేక్ డౌన్ చేసి లెస్ టాక్సిక్ ఫార్మ్ కొన్ని కెమికల్ చేంజెస్ దాంట్లో తీసుకొనొచ్చి అది డెస్ట్రాయ్ చేసి దాన్ని మోషన్ ద్వారా లేకపోతే యూరిన్ ద్వారా బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది. సో ఫోటోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి బిలీ లైట్స్ అంటారు. ఒకటి బిలీ బ్లాంకెట్స్ అంటారు. బిలీ లైట్స్ అంటే బేబీని ఒక ట్రే పైన పడుకోబెట్టి లైట్స్ వేస్తారనమాట. బిలీ బ్లాంకెట్ అంటే బ్లాంకెట్‌లోనే బ్లూ లైట్స్ ఉంటాయి. ఆ బ్లాంకెట్ తీసి బేబీకి చుట్టి ఆ బ్లాంకెట్ ఆన్ చేస్తారు. అప్పుడు బేబీ బాడీలోంచి టాక్సిక్ మెటీరియల్ అంతా బయటకెళ్ళిపోతుంది. ఇది చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్‌ది ఏంటంటే టెంపరేచర్. బేబీ టెంపరేచర్ మానిటర్ చేస్తూ ఉండాలి. బేబీ టెంపరేచర్ ఎక్కువైపోయింది అనుకోండి, కొంచెంసేపు లైట్స్ ఆఫ్ చేసి టెంపరేచర్ కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ లైట్స్ అనేది ఆన్ చేయాలి. నెక్స్ట్ డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పారామీటర్. సో బాడీలోంచి ఎక్కువ వాటర్ వెళ్ళిపోతుందా? బేబీ స్కిన్ డ్రై అయిపోతుందా?
యూరిన్ సరిగా వస్తుందా, మోషన్ సరిగా వస్తుందా అని గమనించుకుంటూ ఉండాలి. సో బేబీ గన డీహైడ్రేషన్ సింప్టమ్స్ ఉంటే వెంటనే దీన్ని స్టాప్ చేసి బేబీ కంప్లీట్‌గా హైడ్రేట్ అయిన తర్వాత మళ్ళీ ఇది స్టార్ట్ చేయాలి. ఇంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా అప్లికేషన్, సో మీరు ఆయిల్ పూస్తున్నారా, క్రీమ్స్ ఏమన్నా పూస్తున్నారా, అటువంటివన్నీ పూయకూడదు. సో ఈ బ్లూ లైట్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆయిల్స్ వల్ల లేకపోతే ఈ క్రీమ్స్ వల్ల హీట్ ఎక్కువైపోయి బేబీ స్కిన్ అనేది కాలిపోతుందనమాట. కాలిపోవడం వల్ల డ్యామేజ్ జరుగుతుంది. అందుకు ఈ ఆయిల్స్ గానీ, లేకపోతే క్రీమ్స్ గానీ, ఈ ఫోటోథెరపీ అప్పుడు అప్లై చేయకూడదు బేబీకి. నెక్స్ట్ ఈ రక్త పరీక్ష అనేది కంటిన్యూస్‌గా చేయించుకుంటూ ఉండాలి. సివియారిటీని బట్టి 6 గంటలకి, లేకపోతే 12 గంటలకి, లేకపోతే 24 గంటలకి ఇది రిపీట్ చేస్తూ ఉండాలి. ఇది ఒక ఎక్స్‌పర్ట్ అంటే ఒక డాక్టర్ చెప్తారనమాట. మీరు డిసైడ్ చేసేది కాదు ఇది. సో ఇవన్నీ చాలా కామన్ జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సింది. ఎస్పెషల్లీ ఫోటోథెరపీ అప్పుడు. ఫోటోథెరపీ బిలీ లైట్స్ యూజ్ చేసేటప్పుడు బేబీ ఐస్‌ను కవర్ చేయడం, లేకపోతే ఏదన్నా ఒక మాస్క్ ఏసి బేబీ ఐస్‌ని కవర్ చేసి ఆ బ్లూ లైట్ బేబీ ఐస్‌లోకి పోకుండా కళ్ళు డ్యామేజ్ కాకుండా కాపాడుకోవాల్సింది కూడా చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అనమాట దీంట్లో. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ఫోటోథెరపీ చేయించుకోండి. ఫోటోథెరపీ అనేది చాలా మంచి ఆప్షన్. ఈ నియోనేటల్ ఫిజియోలాజికల్ జాండీస్ లేకపోతే చిన్న పిల్లల్లో వచ్చే కామర్. దీని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వీళ్ళలో ఉండేది ఏంటంటే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్. ఎప్పుడైతే ఈ ఫోటోథెరపీకి బేబీ రియాక్ట్ కారో, లేకపోతే ఫోటోథెరపీ సరిపోలేదో వీళ్ళు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేస్తారు. బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ అంటే వేరే వాళ్ళ బ్లడ్ వీళ్ళలో ఎక్కించడం అనేది జరుగుతుందనమాట. సో ఇది చాలా డేంజరస్ సిట్యుయేషన్. సో ఇది చాలా రేర్‌గా జరుగుతుంది. చాలా కాషన్‌తో ఇది చేయాల్సొస్తుంది. కొన్ని కొన్ని కండిషన్‌లో తప్పదు. చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేవిధంగా కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మనం రిస్క్ బెనిఫిట్ రేషియోని చూసుకొని ఈ పని అనేది చేస్తారనమాట. నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్. హోమియోపతి ట్రీట్మెంట్ ఈ డిసీజ్‌లో ఎలా హెల్ప్ చేస్తుంది? ఈ డిసీజ్‌లో హోమియోపతి ప్రాముఖ్యత చాలా ఉంది. మెయిన్‌గా ఈ డిసీజ్‌లో జరిగేదేంటంటే ప్రీమెచ్యూర్ డెలివరీ. బేబీ ప్రీమెచ్యూర్‌గా పుట్టడం, లివర్ మెచ్యూర్‌గా లేకపోవడము, లివర్ కావాల్సిన అన్ని ఎంజైమ్స్ లేకపోవడం. ఇక్కడ హోమియోపతిలో స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో లివర్‌ని మెచ్యూర్ చేయడానికి, లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి స్పెషల్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. అవి యూజ్ చేస్తే ఇమ్మీడియేట్‌గా లివర్ ఫంక్షన్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టినప్పుడు కూడా ఈ ప్రీమెచ్యూర్ బేబీస్‌కి స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. ఆ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల బేబీస్ అనేది బాగా మెచ్యూర్ అయ్యి, లివర్ బాగా మెచ్యూర్ అయ్యి, లివరే కాదు వేరే పార్ట్స్ కూడా బాగా మెచ్యూర్ అయ్యి, ఏదైతే ఈ టాక్సిక్ మెటీరియల్ బైలిరూబిన్ అంటామో, ఈ బైలిరూబిన్ అక్యుములేట్ అయిపోయి యెల్లోగా మారిపోతుందో, ఇవంతా బాడీలోంచి, బేబీ బాడీలోంచి, స్టూల్‌లో నుంచి అంటే మోషన్‌లోంచి, యూరిన్‌లోంచి బయటికి పంపించేస్తుంది హోమియోపతిక్ మెడిసిన్. ఈ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఏ స్టేజ్‌లో అన్నా తీసుకోవచ్చు. ఇనీషియల్ స్టేజ్‌లో ఉంది హోమియోపతి తీసుకోవచ్చు. ఆల్రెడీ బాగా సింప్టమ్స్ వచ్చేసాయి అప్పుడు కూడా తీసుకోవచ్చు. లేదంటే థర్డ్ స్టేజ్ కెర్నిక్ అంటారనమాట. కెర్నిక్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ బైలిరూబిన్ అనే పిగ్మెంట్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్‌ని క్రాస్ అయ్యి సో బ్రెయిన్‌లోకి ఎంటర్ అయ్యి బ్రెయిన్‌కి పర్మనెంట్ డ్యామేజ్ చేస్తుందో ఆ టైంలో కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు డ్యామేజ్ చేస్తున్నప్పుడే కాదు, లేకపోతే మీ పిల్లలు పుట్టి ఒక 5, 6 ఏళ్ళు అయిపోయింది. ఈ ప్రాబ్లమ్ వల్ల ఆల్రెడీ వాళ్ళకి డ్యామేజ్ ఉంది. వినికిడి సరిగ్గా లేదు, ఐస్ సరిగ్గా లేదు, ఫిట్స్ వస్తున్నాయి, లేకపోతే ఇంటెలిజెన్స్ సరిగ్గా లేదు. ఆ స్టేజ్‌లో కూడా అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ కొన్ని రోజుల తర్వాత కూడా మీరు హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఎప్పుడైతే హోమియోపతి ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేస్తారో సో మీకు ఫోటోథెరపీకి వెళ్ళాల్సిన అవసరం తగ్గిపోతుంది. ఒకవేళ ఫోటోథెరపీకి వెళ్ళినా కూడా ఫోటోథెరపీ డ్యూరేషన్ తగ్గించొచ్చు. ఫోటోథెరపీ ఫ్రీక్వెన్సీ తగ్గించొచ్చు. అదేవిధంగా బ్లడ్ చాలా కష్టపడి తీస్తారనమాట. బ్లడ్ తీసేటప్పుడు పిల్లలకి పెయిన్ వస్తుంది. సో తల్లిదండ్రులకు కూడా పెయిన్ ఉంటుంది. సో మల్టిపుల్ బ్లడ్ డ్రాయింగ్స్ అనేది హోమియోపతి ద్వారా తగ్గించొచ్చు. అదేవిధంగా హోమియోపతి యూజ్ చేయడం వల్ల మీరు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ వరకు కూడా వెళ్ళకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా హోమియోపతి యూజ్ చేయడం వల్ల సో సీరియస్ ఫార్మ్ కెర్నిక్ పోకుండా కాపాడొచ్చు. ఒకవేళ పోయినా కూడా ఇంటెన్సిటీ ఆఫ్ ది సింప్టమ్స్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సింప్టమ్స్, డ్యూరేషన్ ఆఫ్ ది సింప్టమ్స్, పర్మనెంట్ డ్యామేజెస్ అన్ని తగ్గించుకోవచ్చు. సో హోమియోపతి మీరు ఏ రూపంలో తీసుకున్నా కూడా, ఏ స్టేజ్‌లో తీసుకున్నా కూడా ఈ కండిషన్‌లో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది బేబీస్‌కి, అదేవిధంగా ఫాదర్‌కి, మదర్‌కి కూడా. ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్ లేకపోతే చిన్న పిల్లల్లో వచ్చే పచ్చకామర్లలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు గమనించాల్సింది టోటల్ బైలిరూబిన్ గన 15 mg/dl కంటే పెరుగుతుంటే చాలా కాషన్‌గా ఉండాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్ ఈస్ ఎ అలార్మింగ్ సైన్ అనమాట. ఈ పచ్చకామర్లు ఉన్న పిల్లలకి మల్టిపుల్ ఫీడ్స్ ఇవ్వాలి. కంటిన్యూ‌గా ఫీడ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మల్టిపుల్‌గా ఫీడ్ చేస్తూ ఉంటారో ఇంటెస్టైన్ బాగా కదులుతూ ఉంటుంది. ఇంటెస్టైన్ కదలడం వల్ల వీళ్ళు మోషన్ బాగా పాస్ చేస్తారు. మోషన్‌లోంచి ఈ టాక్సిక్ మెటీరియల్ అంతా బయటకెళ్ళిపోతుంది. అందుకు మల్టిపుల్ ఫీడింగ్స్ ఇస్తూ ఉండాలి. రెగ్యులర్ ఫీడింగ్స్ ఇస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ ఈ టైంలో
స్టూల్ అనేది గ్రీన్గా వస్తుంది, లూజ్గా వస్తుంది, కొంచెం మ్యూకస్ కూడా ఉంటుంది. సో ఇది మంచి సైన్, దీని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే బాగా ఈ గ్రీనిష్ దాంట్లో ఈ టాక్సిక్ మెటీరియల్ అంతా బయటకు వెళ్ళిపోతుందని దాని మీనింగ్. నెక్స్ట్ ఎక్స్పోజర్ టు సన్లైట్. ఈ బేబీస్ని పొద్దున ఒక అరగంట, ఈవినింగ్ ఒక అరగంట సన్లైట్కి ఎక్స్పోజ్ చేయాలి. ఎప్పుడైతే సన్లైట్కి ఎక్స్పోజ్ చేస్తారో వీళ్ళ బాడీలో ఉన్న పిగ్మెంట్స్ ఏదైతే ఈ అన్కాంజుగేటెడ్ బైలిరూబిన్ ఉంటుందో ఇది బ్రేక్ డౌన్ అయిపోయి వాటర్ సాల్యుబుల్ మెటీరియల్గా మారి బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది, యూరిన్ నుంచి అదేవిధంగా మోషన్ నుంచి వెళ్ళిపోతుంది. సో పిల్లల్ని సన్కి ఎక్స్పోజ్ చేయడం మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చాలా ఇంపార్టెంట్ ఈ కేసులో. అదేవిధంగా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్. ఈ పచ్చకామర్లు అనేది ఓన్లీ ఈ ఫిజియలాజికల్ నియోనైటల్ జాండీస్ వల్ల రాదు, పాథలాజికల్ ఫార్మ్స్ కూడా ఉంటుంది. పాథలాజికల్ ఫార్మ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, అవి మోర్ డేంజరస్, దీనికంటే చాలా డేంజరస్. అందుకే అసలు కరెక్ట్గా డయాగ్నోస్ చేసి మీ అంతకు మీరు డెసిషన్ తీసుకోకుండా మంచి ఎక్స్పర్ట్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచిగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే బెస్ట్. కాకపోతే ఈ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, అసలు డయాగ్నోస్ చేయడం ఎందుకు పచ్చకామర్లు వచ్చినాయి అనేది చాలా ఇంపార్టెంట్. పచ్చకామర్లు వచ్చాయంటే రీజన్స్ చాలా ఉంటాయి. పచ్చకామర్లు అనేది ఒక సిమ్టమ్ అంతే. సో ఆ పచ్చగా మారిపోవడం అనేది ఒక సిమ్టమ్, దాని వెనకాల చాలా డిసీజెస్ ఉంటాయి. ఆ డిసీజ్ ఏది అని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఈ నియోనైటల్ ఫిజియలాజికల్ జాండీస్ నుంచి ఈజీగా మీ పిల్లలు బయటపడతారు. నెక్స్ట్ ఫిజియలాజికల్ నియోనైటల్ జాండీస్. ఆ చిన్నపిల్లల్లో వచ్చే పచ్చకామర్లకు మీరు నెగ్లెక్ట్ చేస్తే ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి, ఏం డేంజర్స్ పిల్లలకు ఉంటాయి. ఫస్ట్ మీరు కనుక దీన్ని నెగ్లెక్ట్ చేస్తే జరిగేది ఏంటంటే ఎప్పుడైతే ఈ అన్కాంజుగేటెడ్ బైలిరూబిన్ అనే పిగ్మెంట్ బ్లడ్లో ఎక్కువైపోతుందో 20 mg/dl కంటే ఎక్కువైపోతుందో అది బ్రెయిన్లోకి వెళ్తుంది. బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ని పర్మనెంట్గా డ్యామేజ్ చేస్తుంది. అప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? హియరింగ్ లాస్ అంటే సరిగా వినపడకపోవడం, విజన్ లాస్ సరిగా కనపడకపోవడం జీవితాంతం, అదేవిధంగా బాడీ మొత్తం పెరాలసిస్ కావడం, ఫిట్స్ రావడం పిల్లల్లో, ఇంటెలిజెన్స్ తగ్గిపోవడం, మెంటలీ రిటార్డెడ్ చైల్డ్ లాగా తయారు కావడం, ఇవన్నీ కామన్గా మనము కాంప్లికేషన్స్ లాగా చూస్తుంటాం. సో దీన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ ఇనిషియల్ స్టేజ్లోనే నెగ్లెక్ట్ చేస్తే మీరు ఫోటోథెరపీ తీసుకోవాల్సి వస్తుంది. ఫోటోథెరపీకి రెస్పాండ్ కాకపోతే మీరు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ ఫోటోథెరపీ కానీ చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. సో మల్టిపుల్ టైమ్స్ పిల్లల్ని గుచ్చుతారు, బ్లడ్ తీస్తారు, టెస్ట్కి పంపిస్తారు. అదేవిధంగా ఫోటోథెరపీ కూడా చాలా పెయిన్ఫుల్. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మీరు దీన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఈ నియోనైటల్ జాండీస్ నుంచి పిల్లలు ఈజీగా బయటపడతారు. లేకపోతే వాళ్ళలో పర్మనెంట్ డ్యామేజ్ అనేది బ్రెయిన్కి జరుగుతుంది. మేము ఫిడికస్ హోమియోపతి అనేది చైన్ ఆఫ్ క్లినిక్స్ త్రూఅవుట్ ది వరల్డ్. 2 types ఆఫ్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఒకటి ఆన్లైన్ ట్రీట్మెంట్, ఒకటి ఇన్ పర్సన్ ట్రీట్మెంట్. ఆన్లైన్ ట్రీట్మెంట్ అంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మాతో వీడియో కాల్ కానీ ఆడియో కాల్లో కానీ మాట్లాడి ట్రీట్మెంట్ తీసుకుంటే మెడిసిన్స్ మీ డోర్ స్టెప్స్కే పంపించేస్తాం. సో ఇండియా అయితే వితిన్ 3 days వెళ్ళిపోతుంది. ఇండియా కాకుండా వేరే ఏ కంట్రీ అయినా 4 to 5 daysలో మీకు మెడిసిన్స్ రీచ్ అవుతాయి, మీరు మెడిసిన్స్ వాడుకోవచ్చు. లేకపోతే ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ కావాలంటే మీకు నియరెస్ట్ బ్రాంచ్ ఏది ఉందో కనుక్కొని సో కిడ్స్ని అక్కడ తీసుకొని వచ్చి డాక్టర్కి చూపించి జాండీస్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. హోమియోపతి అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డిసీజ్లో. హోమియోపతి ఏ స్టేజ్లో ఉన్నా, సో ఇనీషియల్ స్టేజ్లో ఉన్న, కాంప్లికేటెడ్ స్టేజ్లో ఉన్న, ఆల్రెడీ మీకు డ్యామేజ్ అయ్యి కొన్ని సంవత్సరాలు దాటి ఇంకా సిమ్టమ్స్ ఉన్నా కూడా హోమియోపతి అనేది తీసుకోవచ్చు. హోమియోపతి చాలా సేఫ్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఈ డిసీజ్ని మీరు ట్రీట్ చేసుకోవచ్చు. చాలా ఎఫిషియంట్. వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో లేనన్ని మంచి మందులు హోమియోపతిలో ఉన్నాయి. డైరెక్ట్గా ఈ లివర్ని మెచ్యూర్ చేయడానికి, ప్రిమెచ్యూర్ బేబీస్ని ఇమీడియట్గా మెచ్యూర్ చేయడానికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. ఫిడికస్ హోమియోపతి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిడికస్ హోమియోపతిలో మీరు ఏ ఇండివిజువల్ హోమియోపతి డాక్టర్ని తీసుకున్నా, లేకపోతే ఏ కార్పొరేట్ హోమియోపతి హాస్పిటల్ని కానీ క్లినిక్ని కానీ తీసుకున్నా సక్సెస్ రేట్ ఈ నియోనేటల్ జాండీస్లో ఫిడికస్ హోమియోపతి చాలా ఎక్కువగా ఉంది. మీరు ఎటువంటి బాధ పడకుండా, ఎటువంటి పెయిన్ ఫీల్ కాకుండా ఇమీడియట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఈ ట్రీట్మెంట్ అనేది మీ బేబీకి స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. Fiticus Homeopathy